హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు మనం బ్లెండర్లో టెక్స్చర్ రిపిటేషన్ ఆర్ బాక్స్ టైప్ ఆఫ్ టెక్స్చర్ ప్యాటర్న్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేన్ యాడ్ చేసి దాన్ని స్కేల్ చేసుకుందాం. తర్వాత షేడర్ ట్యాబ్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ మెటీరియల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రిన్సిపల్ BSDF నోడ్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ కంట్రోల్ T ప్రెస్ చేస్తే టెక్స్చర్స్ ఇంపోర్ట్ చేయడానికి ఒక విండో ఓపెన్ అవుతుంది. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసి యాడన్స్లోకి వెళ్ళి నోడ్ ర్యాంగులర్ యాడ్-ఆన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీకు షార్ట్ కట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మీ దగ్గర టెక్స్చర్స్ లేకపోతే పాలీహెవెన్ వెబ్సైట్లో ఫ్రీ టెక్స్చర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత UV మ్యాపింగ్లోకి వెళ్ళి టెక్స్చర్ని మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు స్కేల్ చేసుకోండి. ఇప్పుడు ప్లేన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ A క్లిక్ చేసి ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయండి. ఇవి అప్లై చేయకపోతే UV డిస్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ చేంజర్, మనం వోరోనాయ్ టెక్స్చర్ని యాడ్ చేసుకుందాం. షిఫ్ట్ A క్లిక్ చేసి వోరోనాయ్ టెక్స్చర్ అని సెర్చ్ చేసి నోడ్ని యాడ్ చేసుకుందాం. టెక్స్చర్ కోఆర్డినేట్ నోడ్లో ఆబ్జెక్ట్ అవుట్పుట్ని, వోరోనాయ్ టెక్స్చర్ నోడ్లో వెక్టర్ ఇన్పుట్కి, వోరోనాయ్ టెక్స్చర్ నోడ్లో కలర్ అవుట్పుట్ని, మ్యాపింగ్ నోడ్లో లొకేషన్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు వోరోనాయ్ టెక్స్చర్ నోడ్ వాల్యూస్ని అడ్జస్ట్ చేసి మీ సీన్కి సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వోరోనాయ్ టెక్స్చర్ నోడ్లో మ్యాన్ హెడెన్ ఆప్షన్ని యూస్ చేశాను. మీరు మీ సీన్కి సెట్ అయ్యే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంతే, మనకు టెక్స్చర్ రిపిటేషన్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.